నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రాహుల్. ప్రెసెంట్ మనమైతే ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ కి అయితే వచ్చాం. అదేంటంటే హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమస్, ఈ మండి కూడా అంతే ఫేమస్ అన్నట్టు. హైదరాబాద్ లో బిర్యానీకి ఎంత స్పెషల్ ఉంటుందో ఈ మండికి అంత స్పెషల్ ఉంటుంది. అరేబియన్ మండి హైదరాబాద్ లో చాలా ఫేమస్ ఉంటుంది. ఈ మండీలలో కొన్ని ప్లేస్లు అయితే ఇంకా ఫేమస్ ఉంటాయి అన్నట్టు. అదేంటంటే చాలా వరకు మనం చూస్తుంటాం డిఫరెంట్ టైప్ ఆఫ్ పేర్లతో అయితే చూస్తుంటాం. ఈ రోజు మనం ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ పేర్లతోటి ఒక మండి ప్లేస్ అయితే మనం వచ్చేసాము. అదేంటంటే గర్ల్ ఫ్రెండ్ మండి. ఇలాంటి పేరుతో అయితే ఎక్కడ పేర్లు అయితే ఉండవు చాలా వరకు. కానీ హైదరాబాద్ లో మనకు గర్ల్ ఫ్రెండ్ మండి అనేది ఒకటి ఉంది. అది హైదరాబాద్ లో 3 బ్రాంచెస్ అయితే ఉన్నాయి. ఆ 3 బ్రాంచెస్ లో ఇప్పుడు మనకు ఒకటి వస్తే బంజారాల్స్ లో, మళ్ళీ ఇంకోటి మాదాపూర్, మళ్ళీ ఇంకోటి క్యూసిటీ, గచ్చిబౌలి దగ్గర అయితే ఉంది. గర్ల్ ఫ్రెండ్ మండిలో మండి ఏ విధంగా ఉంది, అసలు తయారు ఏ విధంగా చేస్తారు అని పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకొని లోపలికి పోయి మండి టేస్ట్ ఏ విధంగా ఉందో టేస్ట్ చేద్దాం. మనం అయితే లోపలికి అయితే వచ్చేసాము. ఇక్కడ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు ఈ గర్ల్ ఫ్రెండ్ మండిలో స్పెషల్ ఏమున్నాయి, ఎలాంటి వెరైటీ మండీలు ఉన్నాయి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, దాని ప్రైస్ ఏంటి, దాని వెరైటీస్ ఏమున్నాయని ఇప్పుడు మనం వాళ్ళ మేనేజర్ అడిగి తెలుసుకుందాం. నమస్తేనా, ఒకసారి మీ మెనూ చూసి పెడతారా? మా దగ్గర స్పెషల్ అర్బన్ డిషెస్ ఉన్నది. మాది స్పెషాలిటీ ఏమంటే మటన్ జ్యూసీ, చికెన్ జ్యూసీ, మళ్ళా మటన్ ఫ్రై గానీ, మటన్ బార్బిక్యూ గానీ, ఇలాంటి మేము మందిలా స్పెషల్ గా ఉంటది. ఒక్కొక్కటి ఒక్కొక్క వీక్ స్పెషల్ ఉంటది కదా, ఈ రోజు మన ఏమైనా స్పెషల్ ఉందా? మా దగ్గర స్పెషల్ వచ్చేసి చికెన్ జ్యూసీ స్పెషల్. మాకు స్పెషాలిటీ మాది స్టార్ట్ అయింది చికెన్ జ్యూసీ నుంచి మందిలా. మాకు ఎవ్రీడే చికెన్ జ్యూసీ స్పెషల్. దాన్ని బట్టి ఇక ఫ్రై గానీ ఇష్టంతో, ఏమి ఇష్టం చాలా మందికి ఇష్టం ఉంటది, ఫ్రై కావాలి లేదా రోస్ట్ టైప్ లా కావాలి, అట్లా కావాలి. బార్బిక్యూ ఉంది, మన KFC టైప్ లా క్రిస్పీ కావాలన్నా క్రిస్పీ కూడా చేస్తాం మేము. దాన్ని బట్టి డెజర్ట్ ఉంది, అర్బన్ డెజర్ట్స్ ఉన్నాయి మా దగ్గర. స్పెషల్ కునాఫా అని, అది కూడా స్పెషల్ అవైలబుల్ ఉంటది. ఇప్పుడు మెయిన్ గా చూసుకుంటానా, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ మండీలో చాలా అంటే మేము వస్తుంటేనే కనిపిస్తుంది, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ బొమ్మలతోటి మంచిగా డిజైన్ అయితే ఇచ్చారు. ఒకసారి ఫస్ట్ బొమ్మలు చూసేసి దాని తర్వాత రూమ్స్ ఎలా ఉన్నాయి మంచిగా డిజైన్ చేశారు కదా, అవన్నీ ఒకసారి చూసేసి దాని తర్వాత మనం మండికి వెళ్దాం. మనం ఇప్పుడైతే మనం రిసెప్షన్ కి వచ్చి ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయని అడిగి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ గర్ల్ ఫ్రెండ్ మండికి సంబంధించి ఇక్కడ స్పెషల్ ఏంటంటే, ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ ఉన్న బొమ్మలు అన్నట్టు చాలా సూపర్ ఉంటాయి. మనకు అరేబియన్ లో అక్కడ ఎట్లా ఉంటుందో అలా కల్చర్ ఎట్లా ఉంటుందో అక్కడ కల్చర్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఇక్కడ బొమ్మలు అవుతున్నాయి. మనం స్టార్టింగ్ లో చూస్తే ఇక్కడ ఒక దేవత ఆంజల్ రూపంలో ఉన్న ఒక బొమ్మ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే గర్ల్ ఫ్రెండ్ మండీలో ఒక గర్ల్ ఫ్రెండ్ లవ్ సింబల్ లో ఒక అయితే సింబల్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు అరేబియన్స్ చిల్డ్రన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఉన్న రూపంలో ఇక్కడైతే మనకు ఉంది. ఇక్కడ గిటార్ వాయిస్తున్నట్టు, సంథింగ్ ఒక బేబీ డాన్స్ చేస్తున్నట్టు, ఈ విధంగా అయితే మంచి డిజైన్ తోటి ఉంది. ఇక్కడైతే మనకు స్పెషల్ అట్రాక్షన్ అయితే హల్క్ మనకు కనిపిస్తుంది. ఈ గర్ల్ ఫ్రెండ్ మండీలో ఇక్కడ వచ్చే వాళ్ళకి ఇక్కడ ఈ విధంగా వాళ్ళ తలకాయ ఎగ్జాక్ట్లీ ఈ విధంగా పెట్టుకునే విధంగా అయితే మనకి ఇక్కడ హల్క్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సేమ్ అంటే మనకు లైవ్ లో కనిపిస్తున్నట్టయితే మనకు హల్క్ కనిపిస్తుంది. మంచి డిజైన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఉమెన్ ఒక మెన్ ఇద్దరు కలిసి ఉన్న విధంగా అరేబియన్ కల్చర్ లో ఏ విధంగా ఉంటారో ఒక మెన్ ఉమెన్ కలిసి కూర్చున్నట్టుగా ఇక్కడైతే మనకు డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ రూమ్ కి వెళ్ళి మనం చూద్దాము. కొద్దిగా లోపలికి వస్తే వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కు ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఉంది. ఈ ప్లేస్ ని దేనికోసం అంటే ఇక్కడ ఎవరైనా మ్యారేజెస్, బర్త్డేస్ ఇలాంటి సెలబ్రేషన్స్ అన్న ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా చాలా మంది వస్తుంటారు కదా, వాళ్ళందరూ ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక ప్లేస్ ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్లేస్ లో ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోసం అని చెప్పేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బర్త్డేస్ అంటే 12 గిట్లా చేసుకుంటారు కదా, ఆ 12 చేసుకున్న వాళ్ళకి కూడా అందుబాటులో ఉండే విధంగా అయితే ఇక్కడ ఒక ప్లేస్ ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు ప్రెసెంట్ ఏం లేకపోవడం వల్ల ఇక్కడైతే ఏం లేవు ప్రెసెంట్ అయితే. అయినా దాని బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్లీ మనకు ఐ లవ్ మై గర్ల్ ఫ్రెండ్ మండి అని చెప్పేసి ఒక మంచి సింబల్ తోటి దాని బ్యాక్ సైడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంచి డెకరేషన్ తోటి ఇదైతుంది. ఇక్కడ ఒక మనకు రైట్ సైడ్ చూసుకుంటే ఒక కౌబాయ్ కూడా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. మంచి బొమ్మలు ఇక్కడైతే ఆకర్షించుకోవడానికి చాలా వెరైటీగా అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఈ గర్ల్ ఫ్రెండ్ మండి, ఐ లవ్ మై గర్ల్ ఫ్రెండ్ మండి, దీనికి స్పెషల్ గా ఏంటంటే దీన్ని ఫోటోషూట్ చేయడానికి కోసం అని చెప్పేసి ఇది క్రియేట్ చేసిరు అన్నట్టు ఇక్కడ పెట్టడం జరిగింది. చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫోటో దిగకుండా మాత్రం అస్సలు బయటకు వెళ్ళారు, అంత బాగా డిజైన్ అయితే చేసారు.
చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే ఇది ఒక అట్రాక్షన్ గా అయితే కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఇక్కడైతే ఫోటోలు దిగుతారని చెప్పేసి వాళ్ళు మాతో చెప్తున్నారు. ఇది ఇట్లా బాగుంది, మనం కూడా ట్రై చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇంకా డిజర్ట్ లో ఒక ఒంటె మీద ప్రయాణిస్తున్నట్టు ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. మొత్తం అరేబియన్ అక్కడ కల్చర్ ఏ విధంగా ఉంటో ఆ విధంగా అయితే మనకి ఇప్పుడు కనిపిస్తుంది. గ్రీనరీ లో గోల్డ్ కలర్ తోటి గర్ల్ ఫ్రెండ్ మండి అని చెప్పేసి మంచిగా డిజైన్ చేయడం జరిగింది. అంటే ఇక్కడికి వచ్చే కస్టమర్స్ కోసం అని చెప్పేసి మంచిగా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇది ఇంకా రూమ్స్ అయితే చాలా బాగుంటాయి, ఒకసారి రూమ్ వెళ్ళి చూసుకుందాం. ఇక్కడ గర్ల్ ఫ్రెండ్ మండీలో చూసుకున్నట్లయితే 4 మెంబర్స్ నుంచి 50 మెంబర్స్ కూర్చొని తినేయడానికి వీలు ఉండేటట్టు అయితే ఇక్కడ గదులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే లోపల ఒక 4 మెంబర్స్ కూర్చొని తినేటంత గది అయితే ఇప్పుడు మనకు ఉంది. లోపలికైతే వచ్చేసినాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇద్దరు లవర్స్ ఒక ఒంట మీద కూర్చొని కీజ్ చేస్తూ ఉన్నట్టు అయితే ఇక్కడ మనకు మంచిగా అయితే డిజైన్ చేయడం జరిగింది. ఇందులోకి వచ్చేస్తే మంచి ఫీల్ అయితే కనిపిస్తుంది నాకు. అంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా ఉండొచ్చు అని చెప్పేసి 4 మెంబర్స్ కూర్చొని మంచిగా తినడానికి. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఇద్దరు లవర్స్ వాళ్ళిద్దరు హగ్ చేసుకున్నట్టు ఈ విధంగా కూడా మనకు కనిపిస్తుంది. ఇక్కడ లవ్ షేప్ లో ఒక మెన్ ఒక ఉమెన్ ఇద్దరు ఉన్నట్టు అయితే మంచిగా అయితే మంచి డిజైన్ సూపర్ అయితే అనిపిస్తుంది. అసలు ఇంతకు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలన్నట్టు అనిపిస్తలేదు. చాలా అంటే చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఈ చూస్తేనే నాకు ఇక్కడ తినకుండా కానీ కడుపు నిండినట్టు అయితే అనిపిస్తుంది. నిజంగా చాలా బాగుంది. ఈ డిజైనింగ్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్క రూమ్ అయితే చూద్దాము ఎన్నెన్ని డిజైన్లు ఉన్నాయి ఏమున్నాయని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సౌదీ అరేబియాలో ఉన్న ఉమెన్స్ వాళ్ళ ఉంటారు కదా, వాళ్ళ బొమ్మలు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది డిఫరెంట్ గా. ఇంకా చాలా ఉమెన్స్ అయితే చాలా డిఫరెంట్ అయితే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే కృష్ణుని బొమ్మ కూడా ఇక్కడ మనకు చేయడం జరిగింది. మంచిగా ఖతర్నాక్ అయితే ఉంది. ఇది 3 మెంబర్స్ ఒక చికెన్ పీస్ ను ఇట్లా తింటున్నట్టయితే ఇక్కడ మనకు ఒక బొమ్మ ఉంది. చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇంకా చాలా రకాలుగా ఇక్కడైతే మనకు కనిపిస్తున్నాయి. రూమ్స్ అయితే అసలు ఇంతకు ఇక్కడ కూర్చుంటే బయటికి వెళ్ళాలి అని అన్నట్టు అనిపించినంత సూపర్ అయితే మస్తు డిజైన్ అయితే వేసారు రూమ్ లో అయితే. ఇప్పుడు మనం చెప్పాం కదా 50 మెంబర్స్ కూర్చొని తినేటంత వీలు ఉండేటంత ఒక రూమ్ అవుతుందని చెప్పేసి అది ఇదే అన్నట్టు. ఇందులో మినిమం 50 మెంబర్స్ కూర్చొని తినడానికి వీలు ఉండేటంత రూమ్ అయితే ఇది. దీంట్లో ఇప్పుడు ప్రెసెంట్ ఇంతమంది ఫంక్షన్ చిన్న పార్టీలో చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంతమంది అయితే ప్రెసెంట్ లేరు. కానీ ఇది 50 మెంబర్స్ కూర్చొని అసలు ఇందులో రెస్ట్ తీసుకొని దీనికి ఒక స్పెషల్ గా రూమ్ ఏర్పాటు చేసేది అన్నట్టు, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఇది స్టార్టింగ్ నుంచి ఉన్న డిజైన్సే మనకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. డిఫరెంట్ డిజైన్ తోటి 50 మెంబర్ కూర్చొని అసలు ఎంత ఈ రోజు మొత్తం ఇక్కడే ఉండేటంత అంత రిలాక్స్ గా ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే ఇక్కడికి ఖచ్చితంగా ఇక్కడికి రండి, వచ్చి ఒకసారి చూడండి. మస్తు రిలాక్స్ అనిపిస్తుంది. ఫుల్ వేసి చాలా అంటే చాలా సూపర్ ఉంది. మంచి డిజైన్ తోటి అసలు ఇంతకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు అన్నట్టు. చాలా అంటే చాలా బాగుంది. 50 మెంబర్స్ కూడా వచ్చి ఇక్కడ కూర్చొని మంచిగా ఎంజాయ్ చేసి తినిపోవచ్చు, అంత బాగుంది అన్నట్టు. ఈ రూమ్ స్పెషల్ గా 10 మెంబర్స్ కూర్చొని తినడానికి అన్నట్టు. అటు సైడ్ ఇటు సైడ్ 5 మెంబర్స్ కూర్చొని ఇక్కడ తినడానికి మంచిగా రెడీ చేసి పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. లైట్ తోటి అసలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పీస్ ఆఫ్ మైండ్ తో చాలా అంటే చాలా బాగుంది. అసలు మంచి డిజైన్ తోటి ఇక్కడికి వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడైతే ఈ ప్లేస్. ఇప్పుడు మనం గర్ల్ ఫ్రెండ్ మండి ఎట్లా ఉందని చెప్పేసి మొత్తం చూసేసాం కదా. ఇప్పుడు కిచెన్ లోకి వెళ్ళి ఏమేమి వెరైటీస్ ఉన్నాయని చెప్పి చూద్దాము ఒకసారి. ఇది కిచెన్ అన్నట్టు. కిచెన్ లోపలికి అయితే వచ్చేసాము, లోపలికి వెళ్దాం చూద్దాం అన్న. స్టార్టింగ్ లో ఇది కనిపిస్తుంది, ఇదేంటన్నా? ఇది మటన్ సూప్ అన్న. మటన్ సూప్ మేము తయారు చేసే ఒరిజినల్ మటన్ సూప్ ఉంటది ఇది. ఓకే, ఈ మటన్ సూప్ చేసి చికెన్ స్టాక్ అని ఉంటుంది, చికెన్ సూప్ లాగా. చికెన్ వాళ్ళకి ఇస్తాము. ఓకే,
చూసినట్లయితే మటన్ జ్యూసీ మొత్తంకి రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇదిగో మనకు ఇప్పుడు మళ్ళీ వచ్చేది ప్రిపరేషన్ రైస్. అయితే ఉంటుంది. నెక్స్ట్ ఏమేమి వేస్తారు భయ్య? ఈ రైస్ పైన నాకు ఒక ఇప్పుడు గ్లౌజ్ ఇవ్వండి. దీనిపైన గార్నిష్ అవుతుంది. గ్లౌజ్ లోపల ఉంటుంది. ఇది ఏంటంటే ఇది డ్రై ఫ్రూట్స్ Dry వచ్చేసి fruits. ఫ్రైడ్ ఆనియన్. ఫ్రైడ్ ఆనియన్. డ్రై ఫ్రూట్ లో మన దగ్గర కిస్మిస్, కాజు, బాదం, పిస్తా అన్ని ఉంటాయి. ఇది మటన్ జ్యూసి ఏకేక్ రకో. ఇది వచ్చేసి టమాటా చట్నీ. అది ఇది వచ్చేసి మన గార్లిక్ సాస్. అది ఇది వచ్చేసి మైనస్ కూడా మా దగ్గర తయారైతుంది. రెడీమేడ్ అలాంటిది ఏమి మేము యూజ్ చేయం. అన్ని మేమే ప్రిపరేషన్ చేస్తాం. ప్రతి ఒక్కటి మేమే ఇక్కడ తయారు చేస్తాం. ఇక్కడనే తయారు చేస్తారు. బయట నుంచి ఏం తీసుకురారు. రెడీమేడ్ కానీ ఏం మేము తీసుకురాము. ప్రతి ఒక్కటి బయట మేమే నుంచి తయారు ఐటమ్స్ తీసుకొచ్చి దాన్ని మేము యూజ్ మీరే చేసేది prepare క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ యూజ్ చేస్తాం. ఇది చికెన్ వచ్చేసి బార్బిక్యూ ఇక్కడ చికెన్. పెట్టానా ఒకసారి ఇట్లా పెట్టానా అన్న? ఇప్పుడు ప్రిపేర్ చేసేది దీని పేరు ఏం పేరు అంటారు? బార్బిక్యూ మంది. బార్బిక్యూ మండి. BBQ, ఓకే. దీని బార్బిక్యూ మండి ఇప్పటిదాకా మనకి ఇచ్చింది మటన్ జ్యూసీ. ఓకే. ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ? మన దగ్గర ఇంకా 4 వెరైటీస్ ఉన్నాయి. 4-5 వెరైటీస్ ఉన్నాయి. 5 వెరైటీస్ ఉన్నాయి. ఓకే. అయితే మనకు వచ్చింది కదా, ఇప్పుడు చాలా అంటే చాలా సూపర్ అనిపిస్తుంది. ఇప్పుడు మటన్ జ్యూస్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా సూపర్ అనిపిస్తుంది. తినడానికి నోరు ఊరుతుంది. అసలు ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉంటాయి, ఎట్లా తయారు చేస్తారు, ఏ టైం నుంచి ఓపెన్ చేస్తారంటే పూర్తి వివరాలు ఇప్పుడు అన్న అడిగి మనం వచ్చాం. మటన్ జ్యూసీ, చికెన్ జ్యూసీ. మటన్ లా 3-4 ఐటమ్స్ ఉన్నాయి. చికెన్ లా 4 ఐటమ్స్ ఉన్నాయి. దాంట్లో ఫ్రై ఉంది, బార్బిక్యూ ఉంది, అల్ఫామ్ అని. ఇది అన్ని అరేబియన్ డిషెస్ ఉన్నాయి. అరేబియన్ డిషెస్ మొత్తం అరేబియన్ డిషెస్. క్రిస్పీ కస్టమర్ కి ఇప్పుడు చాలా మంది క్రిస్పీ ఇష్టం ఉంటుంది. క్రిస్పీ టైప్ లో ఉంది. మన తందూర్ టైప్ లో ఉంది. మన దగ్గర గ్రిల్ చికెన్ అటాకి ఏమైనా ఉంటే మన దగ్గర అది కూడా ఉంటుంది. ఏ టైం నుంచి ఏ టైం వరకు పెడతారన్న? మనకు మార్నింగ్ వచ్చేసి 11 కి అవుట్లెట్ స్టార్ట్ అయిపోతుంది. 11 కి స్టార్ట్ అవుతుంది. 11 నుంచి నైట్ 12 దాకా ఉంది. నైట్ 12 వరకు. అసలు ఇక్కడ ఈ గచ్చిబౌలి అంటేనే సాఫ్ట్వేర్ కొంచెం హడావిడి ఉంటది మొత్తం పబ్లిక్. ఇక్కడ వాళ్ళు వండుకోవడానికి టైం ఉండదు. అలాంటి టైంలో ఏ టైంకి వచ్చినా మీరు వాళ్ళ కడుపు నిండి నింపుతారు. 100% ఖచ్చితంగా మేము తినిపించడానికి ఉన్నా కాబట్టి 100% ఖచ్చితంగా మంచి క్వాలిటీ తోటి ఫుడ్ మంచిగా ఖతర్నాక్ పెట్టి వాళ్ళకి ఎలాంటి చూసినాం కదా ఇప్పటిదాకా మేము రూమ్ లో అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్న. సూపర్ ఉన్నాయి. అంటే ఫుడ్ చూసుకున్నట్టయితే ఫుడ్ ఇష్టమే తినాలనిపిస్తుంది. టేస్ట్ చేద్దాము. ఏ టైం వచ్చినా వాళ్ళకైతే కస్టమర్స్ ఇక్కడ నుంచి ఎలాంటి అన్సాటిస్ఫాక్షన్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలన్నట్టు మంచి ఖతర్నాక్ టేస్ట్ అయితే ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. టేస్ట్ గురించి అయితే మా దగ్గర కాంప్రమైజ్ లేదు. క్వాలిటీ అండ్ క్వాంటిటీ, మంచి క్వాలిటీ. ఏంటంటే మీరు మనతో చెప్పేది ఇక్కడ నుంచి బయట నుంచి ఐటమ్ తెచ్చి వీలే ప్రిపేర్ చేస్తారంట. ఇవంతా మసాలాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఎక్కడో నుంచి రెడీమేడ్ కాకుండా ఇక్కడ నుంచి వీలే ప్రిపేర్ చేసి ఈ జింజర్ సూప్ ఉంది కదా, ఇవన్నీ ఇక్కడే ప్రిపేర్ చేస్తారు. బయట నుంచి ఏమి రెడీమేడ్ చేయకుండా మంచి క్వాలిటీ తోటి అయితే ఇక్కడ మనకు తెలుస్తారు అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడైతే ఫుడ్ మాత్రం చాలా బాగుంటుంది అని చెప్పేసి కస్టమర్స్ అయితే చాలా మంచిగా రివ్యూ చేస్తున్నారని చెప్పేసి మనతో చెప్తున్నారు. మొత్తానికి అయితే మనకి ఇప్పుడు మండే అయితే వచ్చేసింది. ఒకసారి టేస్ట్ చూసి ఏ విధంగా ఉందంటే తెలుసుకుందాం. ఫస్ట్ నేను చికెన్ పీస్ తోటి అయితే స్టార్ట్ చేస్తా. చికెన్ తోటి అయితే టేస్ట్ చేసిన చికెన్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఓన్లీ చికెన్ తోటి ఈ రైస్ అయితే టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ మైనస్ తోటి అయితే ట్రై చేద్దాం, ఎట్లా ఉందో టేస్ట్ చూద్దాం. మండీలో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. అసలు మామూలుగా అయితే అనిపిస్తుంది. చికెన్ తోటి అయితే మంచిగా అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. ఈ మైనీస్ తోటి అయితే మామూలుగా అనిపిస్తుంది. ఇది కూడా చాలా అంటే చాలా సూపర్ ఉంది. ఒకటి తింటేనే ఇంకా తినాలన్నట్టు బాగా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అది వచ్చిన డిష్లో జింజర్ సూప్ అవుతుంది, దాన్ని ఒకసారి టేస్ట్ చేద్దాం.
ఇది సూపర్ ఉంది. సేమ్ మనము జింజర్ ఏముందో సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుంది, మంచిగా అనిపిస్తుంది, సూపర్ ఉంది. చికెన్లో ఈ మండిలో టమాటా సూప్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మైనీస్ అంటే రొటీన్ కదా, టమాటా సూప్ ఇంత బాగుండడం అయితే ఎక్కడ చూడలేదు, చాలా అంటే చాలా సూపర్ అనిపిస్తుంది. ఇవన్నీ మిక్స్ చేసుకుంటా, ఇంత తింటున్నాను అనుకోవద్దు అని మనం ఎట్లా ఫుడ్ చాలా ఇష్టం కదా, అందుకని ఇన్ని కలుపుకొని తింటుంది. అన్ని మిక్స్ చేస్తే అసలు మస్తు టేస్ట్ అయితే వచ్చింది. ఇప్పటికంటే ఒక టేస్ట్ కొన్ని ఐటమ్లకు డిఫరెంట్ ఐటమ్ కాకుండా ఇది మాత్రం చాలా అంటే చాలా సూపర్ ఉంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనుకోవాలి, మస్తు అంటే మస్తు ఉంది. అన్ని మిక్స్ చేసి ఈ చికెన్ తోటి ఈ రైస్లో మైనీస్, ఈ జింజర్ సూప్, టమాటా సూప్ ఇవన్నీ 4 కలిసి మస్తు సూపర్ టేస్ట్ ఉన్నాయి, మస్తు అవుతుంది. ఇక్కడ గల్ఫ్రెండ్ మండీలో ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్. నిజంగా ఎంత దూరంలో ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి ఎంత ఆకలైనా 12:30 వరకు ఉంటుందంట, ఖచ్చితంగా వచ్చి ఇక్కడికి వచ్చి అయితే టేస్ట్ చేయండి, సూపర్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడైతే మన దగ్గర గల్ఫ్రెండ్ మండీకి సంబంధించి ఇక్కడ జాబ్ చేసే కొంతమంది ఎంప్లాయీస్ అయితే ఉన్నారు, వాళ్ళు అడిగి దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందాము. హాయ్, ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఒక 2 years నుంచి చేస్తున్నా. ఫస్ట్ మాదాపూర్ బ్రాంచ్లో ఉండేవాడిని, తర్వాత ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ ఇస్తారు ఇక్కడికి వచ్చిన కస్టమర్స్? నేను చాలా మంది సూప్ ఒకవేళ మిస్ అయ్యాను కానీ సూప్ కావాలని చెప్పారు, టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి. అండ్ ఫుడ్ మీరు ఆర్డర్ చేసిన స్టార్టర్ కానీ ఫుడ్ కానీ విత్ ఇన్ 10 minutesలో ఫుడ్ క్యాబిన్కి రిసీవ్ అవుతుంది. అండ్ అలాగే మా దగ్గర డిజర్ట్స్ కూడా టైప్ ఆఫ్ వెరైటీస్ చాలా ఉన్నాయి. కునాఫా మేము ఓన్గా రెడీ చేస్తాం. కునాఫా ఇక్కడ డిజర్ట్ ఒకటి, ఆప్రికాట్ డిలైట్ అండ్ డబుల్ కా మీఠా కుర్బానీ. అండ్ కొత్తగా డిజర్ట్ కూడా స్టార్ట్ చేస్తాం, అదొకటి. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది మండీ గురించి కానీ ఏముంది. ఎక్కువ ఏ టైమింగ్ నుంచి ఏ టైం వరకు ఇక్కడ పబ్లిక్ ఎక్కువ? మార్నింగ్ 11:30 నుంచి మీకు ఫుడ్ అవైలబుల్ ఉంటుంది, నైట్ 12 వరకు. ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా వరకు క్యాబిన్లు అనిపిస్తున్నాయి. ఇప్పుడు వరకు అయితే ఎంతమంది వరకు ఒకసారి వచ్చి కూర్చొని తినొచ్చు ఇక్కడికి? అప్రాక్సిమేట్లీ రఫ్గా 350 members ఒకసారి కూర్చోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు క్యాబిన్స్ వచ్చి ఒక 6 members కూర్చున్న క్యాబిన్స్ ఉన్నాయి, 2 members క్యాబిన్స్ ఉన్నాయి. అండ్ 40 members వచ్చిన ఒకే క్యాబిన్లో కూర్చోడానికి పెద్ద క్యాబిన్ ఒకటి అవైలబుల్ ఉంటుంది. సో 350 members ఒకేసారి కూర్చోవచ్చు మొత్తం ఆల్ సిట్టింగ్స్ కలిపి. అంటే చిన్న క్వశ్చన్, 350 members వరకు ఎప్పుడైనా ఫుల్ అయిందా ఇది? సార్ చాలాసార్లు. ఇప్పుడు వీకెండ్ వచ్చిందంటే ఫ్రైడే, సాటర్డే, సండే వచ్చిందంటే ఫ్రైడే మాకు సాటర్డే సండే అంటారు కానీ వీకెండ్ అంటే మ్యాక్సిమం ఫ్రైడే మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా రష్ ఉంటుంది అన్నమాట. కొంతమంది వెయిటింగ్లో కూడా ఉంటారు ఆ టైంలో. క్యాబిన్ త్వరగా ఖాళీ అయిపోయి మళ్ళీ వేరే వాళ్ళు కూర్చొని. అంటే ఒక హోటల్ ఇంత ఫుల్ ఉంటుందంటే అక్కడ ఏదో స్టఫ్ ఉండాలి ఖచ్చితంగా. స్టఫ్ ఉంటే మాత్రమే అక్కడికి చాలామంది పబ్లిక్ వచ్చి ఇదంతా వెయిట్ చేస్తుంటారు. కాబట్టి ఇప్పటికీ మేము టేస్ట్ చేసినాం, మీదైతే చాలా అంటే చాలా బాగుంది. ఇంకెలాంటి ఇస్తుంటారు అంటే మీరు మొబైల్ పట్టుకొని ఉన్నారు, దీని స్పెషాలిటీ ఏంటి అసలు? అంటే మేము ఇందులోనే మొత్తం వర్క్ మొత్తం మాకు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇందులోనే ఉండేది అనమాట. కస్టమర్ ఆర్డర్ చెప్పగానే మేము ఇందులో కొట్టగానే విత్ ఇన్ సెకండ్లో కేవటి కిచెన్లోకి వెళ్ళిపోతున్నాం, వెంటనే వర్క్ స్టార్ట్ అయిపోతుంది. లేదు, ఆర్డర్ మేము తీసుకుంటాం ఇందులో. ఒక క్యాబిన్కి వచ్చి ఆర్డర్ ఏదైనా సరే మేము ఇంట్లో తీసుకుంటాం అన్నమాట. మొత్తం 60 క్యాబిన్స్ ఉంటాయి. మేము వచ్చిన ఆర్డర్ బట్టి ఇందులోనే కొడతాం, అది విత్ ఇన్ సెకండ్లో కేవటి వెళ్ళిపోతుంది. వెళ్ళినా కవర్ స్టార్ట్ అయిపోతుంది కిచెన్లో. జస్ట్ అక్కడ నుంచి వచ్చేస్తాం. మీ రెస్టారెంట్ గురించి అని చెప్పేసి అంటే వచ్చే పబ్లిక్కి మీరు ఏమని చెప్తారు? మన దగ్గర క్వాలిటీ సరే మనమే రెడీ చేసుకునేది. మీకు వేరే రెస్టారెంట్స్ ఏదైనా సరే మైనస్ కానీ ఏదైనా ప్యాకెట్ మైనస్ యూజ్ చేస్తారు కొన్ని రెస్టారెంట్లో, అన్నీ కాదు కొన్ని. మన దగ్గర ఏంటంటే మైనస్ కానీ ఏదైనా సరే మన దగ్గర రెడీ అవుతుంది. క్వాలిటీ మెయిన్, మన దగ్గర క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ విషయంలో అసలు రాజీ పడే ప్రసక్తి లేదు. ఎప్పుడైనా మా ఓనర్ గారు వచ్చినా సరే ఏదైనా సర్వీస్ కానీ ఫుడ్ కానీ ఏదైనా క్వాలిటీ ఉండాలి, క్వాలిటీ చూసుకోండి, క్వాలిటీ తగ్గద్దని చెప్తాను. అందుకే ఇప్పుడు కూడా ఏ రోజైనా సరే నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. రైస్ కానీ ఒక గ్రేవీస్ కానీ మైనస్ కానీ ఏదైనా ఫస్ట్ మార్నింగ్ 11:30కి వచ్చిన కస్టమర్కి ఎలాంటి క్వాలిటీ ఫుడ్ దొరికిందో క్లోజింగ్ టైంలో వచ్చిన కస్టమర్ కూడా అదే క్వాలిటీ ఫుడ్ దొరికింది. ఎక్కడ అసలు తేడా అనేది. మేము వచ్చినప్పటి నుంచి నాకు కొంచెం చాలా వెరైటీగా అనిపించేది ఇక్కడ ఏంటంటే ఈ బొమ్మలు మాత్రము. దీంట్లో గురించి ఎవరైనా చాలా వరకు మంచి కాంప్లిమెంట్ ఇస్తుంటారు, అది మీకు వచ్చిన కాంప్లిమెంట్ మీ మండికి? మేము సర్వీస్ చేసిన కస్టమర్స్ మమ్మల్ని కొంతమంది ఫోటోలు తీయమని అడుగుతారు. ఫోటో లవర్స్ చాలామంది హైదరాబాద్లో, ఇన్స్టాగ్రామ్ లవర్స్ చాలామంది. వాళ్ళకి ఫోటోలు దిగాలంటే మంచి ప్లేస్ వచ్చి ఇది
ఇక ఫస్ట్లో మాదాపూర్ బ్రాంచ్లో ఉన్నప్పుడు చాలామంది ఫోటోలు తీసుకున్నారు. దాన్ని మైండ్లో పెట్టుకొని మా సైట్ ఏం చేశారంటే ఇక్కడ ఫోటోలు దిగడానికి మంచి మంచి లొకేషన్ సెట్ చేసి పెట్టారు. మీరు దిగాలి కానీ ఒక్కొక్క క్యాబిన్లో ఒక్కొక్క టైప్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ. ఇన్ కేస్ ఎవరికైనా ఈ టైప్ కాదు మాకు కొంచెం స్పైసీ తక్కువ కావాలి చెప్పినా కానీ అడ్జస్ట్ చేసుకుని మరి మా దగ్గర ఆర్డర్ చెప్పుకుంటారు. కొన్ని ఐటమ్స్ చైనీస్ కానీ తందూరి కానీ వాళ్ళకి కావాల్సినట్టుగా చేయించుకుంటారు. ఇది గర్ల్ ఫ్రెండ్ వంటికి సంబంధించి మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మేము టేస్ట్ చేసినాం కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మన 3 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్లో మెయిన్గా. ఒకటి బంజారాహిల్స్, ఒకటి మాదాపూర్, ఒకటి వచ్చేసి గచ్చిబౌలిలో, ఇది క్యూసిటీలో ఇదైతే మనకు ఉంది. ఈ 3 ప్లేస్లలో అసలు ఎంత అంటే అంత బాగా టేస్ట్ ఉంటుంది. మనకు కావాల్సిన ఫ్లెక్సిబుల్ టైమింగ్ మార్నింగ్ 11 నుంచి 12-12:30 వరకు ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. మంచి టేస్ట్ ఇస్తాయని చెప్పేసి వీళ్ళు మనతో చెప్తారు. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు అదే క్వాలిటీతో మెయింటైన్ చేసి మంచి ఫుడ్ అయితే మనకి ఇస్తాయని చెప్పేసి అంటున్నారు.